ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏమైంది? ఆకలిస్తుందా? ఏమ్మా ఏమైందిరా? అయ్యయ్యో ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏడవకురా. చూడు చూడు చూడు. అయ్యో బాబు బాగా ఏడుస్తున్నాడే. ఏడవకు నాన్న, ఏడవకు. ఏంటన్న ఏమైంది? ఏడవకు, ఏడవకురా. చూడు చూడు. చూడు ఇటు చూడు. ఏమైంది మహారాజా? ఏమో తెలియదు గోదావరి, ఇందాకటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఏది సంతోనేటివండి? ఎందుకు అడుగుతున్నామ్మా? నాను వచ్చాను కదా. ఈ కాలి పట్టి రాధికది, మరి దీని కాలుకి ఎలా వచ్చింది? ఓ గది గల ఊకోవాలి. కన్న తండ్రి నేనెత్తుకుంటేనే బాబు ఏడు పాపలేదు, నువ్వెత్తుకోగానే అదేదో మంత్రం వేసినట్టు ఊరుకుండిపోయాడు. ఏంటి మాయ? మాయా లేదు, మర్మం లేదు మహారాజా. అమ్మ పొత్తుల్లోకి బిడ్డొస్తే గుక్కబట్టి ఏడ్చేవాడైనా సరే చప్పున ఏడుపుమని బోసినవని నవ్వెత్తారు. అంటే గోదావరే రాధిక? దీని పోలిక అలా ఉంది గాని వాలకం మాత్రం అలా లేదు. ఇక్కడ ఏదో తిరకాసుంది. పట్టీలు గోదావరి దగ్గర ఉన్నాయంటే రాధికని ఇదే ఏదైనా చేసుంటుందా? బాబుని తీసుకొచ్చి రాధికని రప్పిస్తానని అందరితో మాయ మాటలు చెప్పి ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవ్వటానికి ఏదైనా ప్లాన్ చేసుంటుందా? అమ్మలా నువ్వు వాడికి దగ్గరయ్యావు గోదావరి. వాడు నిన్నే వాళ్ళమ్మ అనుకుంటున్నాడు. పిల్లలు దేవుళ్ళు మహారాజా, వాళ్ళు ఎట్ట అనుకుంటే అట్ట జరుగుతుంది. ఏది ఏమైనా దీన్ని కూడా ఇంట్లోంచి గెంటేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ కాలి పట్టీతో న్యూసెన్స్ చేసి ఎలాగైనా దీన్ని బయటికి పంపిస్తాను. బాబు పడుకున్నాడు గందా, ఇంకో గంట దాకా లేవుడు. గోదావరి, రాధిక తప్పకుండా తిరిగి వస్తుంది కదా? అయ్యో ఆ అమ్మ వస్తుందని నా నోరు నొప్పొచ్చేదాకా చెప్తూనే ఉన్నాను. మనసులో నమ్మకం ఉన్నా మడిసే నిలకడగా లేరు దొరా. నా బాబు కోసమైనా రాధిక రావాలి గోదావరి. తన కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. మీ సూపులో ప్రేముంది మహారాజా అని నాకు తెలుస్తోంది. దిగులు పడకండి, రాధికమ్మ తొందరలోనే వస్తుంది. నానైతే ఆ అమ్మలేని లోటు తీరుతున్నాను కాందా. వదినా, గోదావరి ఎందుకు కొట్టావు? కొట్టాలా చంపాలా? నానేం చేశానమ్మా? ఏం చేయబోతున్నావే? అసలేం చెయ్యాలని ఈ ఇంట్లో అడుగు పెట్టావు? వదినా, నువ్వాగు మాధు, సమాధానం ఇది చెప్పాలి. చెప్పు, ఎందుకొచ్చావే ఇక్కడికి? గదేంటమ్మా, రాధికమ్మని రప్పించాలని నాకు ఆశ్రయం ఇచ్చినారు గాందా. ఆహాహాహా, ఈ డ్రామాలకేం తక్కువ లేదు. నీ సంగతి అందరి ముందు తెలుస్తాను కదా, రావే. వదినా, వదినా,
పదవే. అవును బావగారు, అవే సర్దుకుంటాయిలేండి. అవును. ఈ రోజు నీ సంగతి తేలుస్తాను. పద. అమ్మగారు, నానే చేశానమ్మా. వదినా. ఒకేంటమ్మా? వదినా. శోభన, అమ్మ, ఏంటమ్మా శోభన. ఇది? శోభనమ్మ గారు. వదినా. అమ్మా. అమ్మా గోదావరి. ఇంకా అలా చూస్తూ నించున్నావేంటే? వెళ్తావా? మెడ పట్టుకుని గెంటేయమంటావా? శోభన, గోదావరి మీద ఏంటి నీ దౌర్జన్యం? దౌర్జన్యం చేస్తుంది నేను కాదు మావయ్య గారు. ఇది ఇది దౌర్జన్యం చేస్తోంది. సోది చెప్తానని వచ్చి మనందరి చెవుల్లో దూది పెట్టింది. అసలు ఏమైంది శోభన? ఏమీ ఎరగందాన్లా అలా ఉన్నావంటే ఎరకల సాని. కంప ముంచడానికే వచ్చావని నోరు తెరిచి నిజం చెప్పు. నానే చేసినాను. నోర్మోయ్! ఇందాక నీ చెంప మాత్రమే పగిలింది, ఇప్పుడు నీ తల పగులుతుంది. మర్యాదగా జరిగింది చెప్పి తప్పు ఒప్పుకో, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. వదినా, గోదావరి ఏ తప్పు చేయలేదు. తనను ఎందుకు ఇష్టం వచ్చినట్టు అలా అంటున్నావు? తప్పు చేసిందో నేరం చేసిందో ఇప్పుడే రుజువు చేస్తాను మాధవ్. ఈ కాలిపట్టి ఎవరిది? అందరూ గుర్తుపట్టారు కదా? మీరు దీపాలు వెలిగించకుండా, అగరత్తులు ముట్టించకుండా కొలిచే ఈ ఇంటి దేవత రాధికది పట్టి. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాధికని ఇది పట్టుకుని, ఈ ఇంటి గుట్టు తెలుసుకుని సోదమ్మ వేషంలో ఇది ఇక్కడికొచ్చింది. మీ గారాల పట్టి రాధికనిదేం చేసిందో ఈ కాలి పట్టి చూసైనా అడగండి మావయ్య గారు. గోదావరి, ఏం జరిగిందమ్మా? ఆ కాలిపట్టి నీకెలా వచ్చాయి? దొరా, ఆ కాలిపట్టి నావేనయ్యా. ఒట్టు. అదేంటి అలా అడుగుతావు? అలాంటి పట్టీలు రాధిక తప్ప ఇంకెవరి దగ్గర ఉండవా? వాటిని పట్టుకొని గోదావరి రాధికనేదో చేసి ఈ ఇంటికి వచ్చిందంటాం అన్యాయం. నీకు అన్యాయం చేసిందని మొత్తుకుంటుంటే దీన్ని వెనకేసుకొస్తావేంటి మాధవ్?
పలుకు జగదంబ పలుకు అనేది చెప్పిన మాటలన్నీ తను మహిమలతో చెప్పిన మాటలు కాదు. రాధికని బెదిరించో భయపెట్టో ఈ ఇంటి విషయాలు తెలుసుకుని వచ్చింది. చెప్పవే, మా రాధికనేం చేశావు? నిన్నే అడిగేది, చెప్పు. చూడమ్మా, అనవసరంగా గోదావరిని అనుమానిస్తున్నావేమో. ఈ రోజు అనుమానమే రేపు నిజం అవుతుందండి. పిల్లవాణ్ణి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి తల్లి లాంటి దాన్నని పాలిచ్చి మాధవ్కి మురిపాలందించిపోయింది. శోభన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరి మీద మీకు అభిమానం ఉంది కాబట్టి అనుమానం రావట్లేదు. కానీ దీని ఉద్దేశం కుట్ర నాకు అర్థమైంది. కృష్ణాష్టమికి రాధిక వస్తుందని చెప్తోంది కదా, తనే రాధికని ఏదైనా చేసుంటే ఆ రోజు ఎలా వస్తుంది, ఎలా రప్పిస్తుంది? మీకు భ్రమల్లో బ్రతకడం బాగా అలవాటైనట్టుంది మావయ్య గారు. కృష్ణాష్టమి రావటానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపిది బాబుని మచ్చిక చేసుకుని మాధవ్ని బుట్టలో వేసుకోవడం ఖాయం. వదినా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. గోదావరి అలాంటిది కాదు. నేను నా రాధికని ఎంత ప్రేమిస్తున్నానో తనకు కూడా తెలుసు. అదే తెలుసుకునే ఇది ఇంటికి వచ్చింది. ఆ విషయం తెలుసా? శోభన, గోదావరి ఊరుకుంది కదా అని అడ్డు అదుపు లేకుండా మాట్లాడు. అదెందుకు ఊరుకుంటుంది? తప్పు చేసింది కాబట్టి నా మాటలు ఒప్పుకుంటుంది. లేదంటే ఈ పాటికి మనందరినీ శపించేయదు. ఎందుకమ్మా మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నావు? ఏ ఆధారాలు లేకుండా అభాండాలు వేయడం తప్పు కదా. అయ్యో, కనపడకుండా పోయిన రాధిక స్థానంలో ఏ ఎరుకల సాని వచ్చింది మొర్రో అంటుంటే దాని మీద మీరంతా జాలి చూపిస్తున్నారేంటి? ఓహో, రాధిక ఏమైపోయిందోనని మీరు ఎందుకు కంగారు పడట్లేదో నాకు ఇప్పుడే అర్థమయ్యింది. రాధిక వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేదు కాబట్టి రాధికలా ఉన్న గోదావరిని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేసుకోవాలనుకుంటున్నారు, అంతేగా? అసలు మీకు అలాంటి ఆలోచనే గనక ఏదైనా ఉంటే అది నేను బ్రతికుండగా జరగదు. శోభన, నువ్వు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఆవేశంతో కాదు, ఇది ఆలోచించి మాట్లాడుతున్న మాట. నా మాటని ఖాతరు చేయకుండా ఈ మాయలాడిని ఇంట్లోనే ఉండనిస్తే నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. శోభన, అవునత్తయ్యా,
బృందావనం లాంటి ఈ ఇంట్లో సంసారాలు నాశనం చేసే ఇలాంటిదుంటే గొప్పింటి నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళు ఉండలేరు. వదినా, ఒక్కసారి నా మాట విను. వినను. ఇది నోరు తెరిచి రాధికని ఏం చేసిందో చెప్తే తప్ప నేను ఎవ్వరి మాట వినను. అమ్మ శోభన, ఒక్క నిమిషం. నేను గోదావరితో మాట్లాడి నిజాలు కనుక్కుంటాను. పదమ్మా.